వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈ రోజు స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మెజెస్టిక్స్ అండి. మరి ఇంట్లోనే ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ని స్టిక్స్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అలాగే నీళ్లు పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలండి. ఇలా స్టిక్స్ అన్నీ అందులో డిప్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అన్నీ సింగిల్గా వేస్తూ అలాగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేస్తే అంటికిపోతాయి. మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని వీటి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి తరుగు, అలాగే జీడిపప్పు యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లో టాస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసండి. కాసేపు టాస్ట్ చేసిన తర్వాత పసుపు, అలాగే కారం, అలాగే జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ టాస్ట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలాగ బాగా చిలికిన పెరుగును కూడా యాడ్ చేసేసండి. పెరుగు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో దనాదనా తిప్పాలండి. తిప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ స్టిక్స్ని కూడా యాడ్ చేసేసండి. యాడ్ చేసేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ట్ చేసేయండి. ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసి 1 మినిట్ టాస్ట్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసేసి అంతే అండి, దింపేయాలండి. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నచ్చిందా? మరి మీరు ట్రై చేస్తున్నారా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.